కొంతమంది అడుగుతుంటారు. మేడం పీసీఓడీకి లాస్ట్ మంతే ట్రీట్మెంట్ తీసుకున్నాము. మేడం అన్నారు. మళ్ళీ మీరు పీసీఓడీ ఉందంటారేంటి అని అంటారు. సో, పీసీఓడీ అనేది కొన్ని మెడిసిన్స్ తోటి కంప్లీట్‌గా తక్కువైపోతుంది అన్నట్టు కాదండి. అదే మన బాడీ టెండెన్సీ. కొన్ని మెడిసిన్స్ ఇచ్చినప్పుడు తక్కువవుతుంది. మళ్ళీ స్ట్రెస్ పెరుగుతున్న కొద్దీ, వెయిట్ పెరుగుతున్న కొద్దీ, హార్మోనల్ ఇంబాలెన్స్ వస్తున్న కొద్దీ ఈ పీసీఓడీ అనేది మళ్ళీ మళ్ళీ రికర్ అయ్యేదానికి, ఆ టెండెన్సీ అనేది ఎక్కువయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువుంటుంది. మీరు ఎక్సర్సైజ్ చేస్తుంది, డైట్ కంట్రోల్ చేస్తుంది. ఇలాంటప్పుడు ఆ టెండెన్సీ అనేది తక్కువగా ఉండేదానికి స్కోప్ ఉంటుంది. సో, దిస్ ఈస్ ఎ డైనమిక్ థింగ్. ఒకసారి మెడిసిన్స్ తీసుకున్నాం, పీసీఓడీ మొత్తం కంట్రోల్ అయిపోయింది. అలా ఉండదు. సెకండ్ థింగ్, ఎవరెవరికి సర్జరీ అవసరం పడుతుంది. సర్జరీ చాలా తక్కువ మందికి అవసరం పడుతుందండి. ఆల్మోస్ట్ వి సే 200 మెంబర్స్‌లో ఒక్కళ్ళకి కూడా సర్జరీ అవసరం పడదు. ఎవరికి చేస్తామంటే థిన్‌గా ఉన్నారు పేషెంట్, చాలా మెడిసిన్స్ ఇచ్చాము అయినా కూడా కంట్రోల్ అవ్వట్లేదు. వాళ్ళకి ఫర్దర్‌గా ఐవీఎఫ్‌కెళ్ళే ఉద్దేశాలు లేదు. యంగ్ పేషెంట్, మిగతా ఏం ప్రాబ్లమ్స్ లేవు. ఇలాంటి వాళ్ళకి సర్జరీ చేసి పీసీఓడీ అనేది బ్లాస్ట్ చేసినప్పుడు వీళ్ళకి అడ్వాంటేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. లేదు పేషెంట్ లావుగా ఉన్నారు, హార్మోనల్ చేంజెస్ ఉన్నాయి, వీళ్ళలో పెళ్ళయి చాలా ఎక్కువ రోజులవుతుంది, మెడిసిన్స్ తోటి కంట్రోల్ అవ్వట్లేదు, కొన్ని చిన్న ట్రీట్మెంట్స్ ఫెయిల్ అయ్యాయి, హస్బెండ్‌కి గాని, ట్యూబ్స్ కానీ ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంది అంటే ఇలాంటి వాళ్ళలో ఐవీఎఫ్ అనేది చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుందండి.